హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీబీఎం కెరీర్ మేకర్స్. ఎస్ఎస్సి కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్న పోస్టులకు వివిధ రకాల డిపార్ట్మెంట్లో డ్యూటీ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని బట్టి చాయిస్ ఏ విధంగా పెట్టుకోవాలి అని ఆల్రెడీ 3 పార్ట్లు అయితే చేయడం జరిగింది. ఇది 4వ పార్ట్. చాలామంది పిల్లలు ఈ డిపార్ట్మెంట్ల కోసం తెలుసుకోకుండా వారు అక్కడ ఏబిసిడి ఉంది కాబట్టి ఆ విధంగా పెట్టేసుకుని వెళ్ళిపోతారు. మంచి మెరిట్ వచ్చిన పిల్లలు కూడా మంచి డిపార్ట్మెంట్లోకి వెళ్లకుండా ఏదో డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోవడం వల్ల వారు ఇబ్బందులు పడి ట్రైనింగ్ సరిగ్గా చేయలేక పారిపోవడం జరుగుతుంది. లేకపోతే డ్యూటీ జాయిన్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి డ్యూటీ జాయిన్ అయిన తర్వాత కూడా కొంతమంది వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ల కోసం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు దీనికైతే పిల్లలు చాయిస్ అయితే పెట్టుకోండి. మీకు నచ్చింది ఫస్ట్ ఏ చాయిస్ అయితే పెట్టుకుంటారో నేను పూర్తి డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీరు చాయిస్ అనేది పెట్టుకోండి. నేను లాస్ట్లో సజెషన్ ఇస్తాను, ఈ చాయిస్ అయితే బాగుంటుందని. ఆ చాయిస్ని మీరు పెట్టుకోవచ్చు. మీకు నచ్చితే పెట్టుకోండి, లేకపోతే మీకు ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా అయితే పెట్టుకోవాలి. ఓకే, మనం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేయడం వల్ల పిల్లలకు ఉద్యోగం వచ్చి కూడా పారిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని అందరికీ తెలిస్తే ఆ వీడియో చూసి పిల్లలు చాయిస్ పెట్టుకుంటారు కాబట్టి ఉద్యోగం చేస్తారు. కాబట్టి అందువల్ల షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది అంటారు, సార్ మేము ఆల్రెడీ అప్లై చేసేసాం సార్, మేము ఆన్లైన్ అప్లై చేస్తాం అంటారు. ఓకే, చేసేసారు, ఏమీ పర్వాలేదు. కరెక్షన్ అనే ఆప్షన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. 3 రోజులకి కరెక్షన్ ఆప్షన్ ఇస్తారు. ఆ టైంలో మీరు చాయిస్ని చేంజ్ చేసుకోండి. అందుకని ఇప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా, అందుకనే ముందర ఈ వీడియో చేస్తున్నాను. నా సబ్స్క్రైబర్లకి నేను న్యాయం చేయాలనేసి ఈ వీడియోలో అయితే చేస్తున్నాను. మనం ఈరోజు తెలుసుకునేది ఎస్ఎస్వి ఫుల్ ఫామ్ అంటే సశస్త్ర సీమా బల్. ఇది సీమా అనేసి ఇక్కడే రాస్తుంది. మనకేంటంటే బార్డర్లో మేము డ్యూటీస్ అయితే ఉంటాయి. ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది, ట్రైనింగ్ దీనికి 9 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ప్లస్ 1 మంత్ మనకి కమోడ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ కూడా కొద్దిగా హార్డ్గా ఉంటుంది. మీరు ట్రైనింగ్ అయితే చేయగలుగుతారు. మీరు ఆల్రెడీ 5 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే చేసి పాస్ అవుతారు. కాబట్టి ఈ ట్రైనింగ్ పెద్ద లెక్క ఏమీ కాదు మీ అందరికీ. సిఏపిఎఫ్లో ఏ ట్రైనింగ్ అయినా మన పిల్లలైతే తెలుగు పిల్లలైతే చేయగలుగుతారని నాకు ఆశ అయితే ఉంది. తర్వాత డ్రెస్ ఏ విధంగా ఉంటుందంటే, డ్రెస్ వీరికి కూడా 2 రకాల డ్రెస్సులు ఉంటుంది. ఒకటి కాకి డ్రెస్ ఉంటుంది, ఒకటి కంబైన్ డ్రెస్ ఉంటుంది. కాకి డ్రెస్ మనకి సెరిమోనల్ పీరియడ్లోనూ, కంబైన్ డ్రెస్ మీరు డ్యూటీ టైమ్స్లో వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చి డ్యూటీ ఏ విధంగా ఉంటుందంటే, డ్యూటీ ఇది బార్డర్లో డ్యూటీ అయితే ఉంటుంది. బార్డర్లో వచ్చి నేపాల్, భూటాన్ బార్డర్ వీరికి ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీలో కూడా వీళ్ళని యూజ్ చేయడం జరుగుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్లోను, తర్వాత ఛత్తీస్గఢ్లో నక్సల్ ఇలాకాలో కూడా వీళ్ళని అయితే యూజ్ చేస్తారు. బార్డర్ డ్యూటీలో ప్రకారంగా అయితే ఇది అయితే సేఫ్ డ్యూటీ అని చెప్పవచ్చు. వీరికి కూడా 12 అవర్స్ డ్యూటీ అయితే ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ 6 అవర్స్, నైట్ 6 అవర్స్ డ్యూటీ ఉంటుంది. కొంతమంది మహిళలు ఉంటారు, వారికైతే జనరల్ షిఫ్ట్ కూడా ఉంటుంది. అదేంటంటే ఉదయం 9 గంటల కానించి సాయంత్రం 6 గంటల దాకా మనకి ఆఫీసులో ఉద్యోగం అయితే చేయవలసి ఉంటుంది. కొంతమంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వారిని ఈ ఆఫీసులో అయితే తీసుకుంటారు. లేడీస్నే కాదు, మన జెంట్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. మీకు ఎబిలిటీ ఉండాలి, ఆఫీసులో చేసే సత్తా మీలో ఉంటే మీరు కూడా ఆఫీసులో చేయవలసి. అకౌంట్ బ్రాంచ్లోను, ఎస్టాబ్లిష్ బ్రాంచ్లోను, ఆప్స్ బ్రాంచ్లోను చాలా రకాల బ్రాంచ్లు ఉంటాయి, వాటిలో కూడా చేయొచ్చు. తర్వాత మీకు క్యాంటీన్లో మిమ్మల్ని కూడా చేస్తారు. మీ దగ్గర రైటింగ్ పవరు, తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా దీంట్లో ఆఫీస్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. చాలామంది మీరు ఒకవేళ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్లో కూడా చెప్పండి మాకు కంప్యూటర్ వచ్చి అంటే, అక్కడ కూడా మీకు కొన్ని ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫండ్స్లో అయితే మీరు చేస్తే మీకు ట్రైనింగ్ కూడా ఈజీగా జరిగిపోతుంది. మీరు ఒకవేళ యూనిట్కి పోస్టింగ్ అయ్యారనుకోండి, యూనిట్ సిఓ తోటి మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ జరిగినప్పుడు, సార్ మాకు కంప్యూటర్ వచ్చు, ఆల్రెడీ మేము ఆఫీసులో ఉద్యోగాలు చేయగలము సార్ అంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఆఫీసులో పెట్టడం కూడా జరుగుతుంది. తర్వాత శాలరీ విషయం వచ్చేటప్పటికి శాలరీ సిఏపిఎఫ్కి అందరికీ 21,700 బేసిక్ దొరుకుతుంది. వీరికి బార్డర్ డిటాచ్మెంట్, తర్వాత రిస్క్ అలవెన్స్ దొరుకుతుంది. కాబట్టి కొద్దిగా ఎక్కువ జీతం అయితే వస్తుంది. దీనికి 40,000 నుంచి 50,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. శాలరీ మనకి ఇంక్రిమెంట్లు కూడా ఉంటాయి. ఇయర్లీ ఇంక్రిమెంట్ ఉంటాయి, 10 ఇయర్స్కి ఇంక్రిమెంట్స్ ఉంటాయి.
మరి దీపావళికి బోనస్లు కూడా ఉంటాయి. అన్నిటికి బోనస్లు అయితే కంపల్సరీ దీపావళి బోనస్లు అయితే ఉంటాయి. తర్వాత లీవ్స్ వచ్చేటప్పుడు మనకి వీరికి 60 డేస్ లీవ్స్ ఈఎల్ అయితే దొరుకుతుంది. తర్వాత మనకి 15 డేస్ సిఎల్ దొరుకుతుంది. ఈ లీవ్ని మనం 2 పార్ట్స్లో డివైడ్ చేసుకుందారి. ఈ 60 డేస్ని 2 పార్ట్స్లో డివైడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి 30 డేస్ ఒక లీవ్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 మంత్స్ డ్యూటీ అయితే చేయండి. మీరు డ్యూటీ చేసి మళ్ళీ 30 డేస్ లీవ్ కట్ చేసుకుని 3 మంత్స్ డ్యూటీ చేశారనుకోండి, మనం ఎక్కువ రోజులు మనం ఇంటికి దూరంగా ఉన్నట్టు అనిపించదు. తర్వాత 15 డేస్ సిఎల్ని ఇది మనకి 21 డేస్ నుంచి 25 డేస్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే దీంట్లో ఆర్హెచ్ జిహెచ్లు అన్నీ కలుస్తాయి కాబట్టి మనకి 15 రోజులు, 21 నుంచి 25 రోజులు. ఆగస్టులో మనకి సెలవు తీసుకున్నారనుకోండి, మనకు 25 డేస్ దాకా దొరుకుతుంది. అక్టోబర్లో కూడా 25 డేస్ అయితే దొరుకుతుంది. నార్మల్ డేస్లో 21 నుంచి 22 డేస్ అయితే దొరుకుతుంది మీకు. మీరు రిక్వైర్మెంట్ బట్టి దాన్ని చూసుకుని మీరైతే లీవ్ ప్లాన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మహిళలకైతే వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నారనుకోండి, ఇప్పుడైతే మ్యారేజ్ అవ్వాలి, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ ఉందనుకోండి, 6 మంత్స్ లీవ్ దొరుకుతుంది. పిల్లల్ని చూసుకోవడానికి కూడా మీకు సిసిఎల్ లీవ్ అనేసి అది కూడా దొరుకుతుంది. మీరైతే ఏం బెంగపడే అవసరం లేదు మహిళలు. ఎందుకంటే మా చెల్లెమ్మలు అందరూ చాలామంది ఉద్యోగాలు పెడుతున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే బెంగపడవద్దు. మీరు కూడా ఉద్యోగం సేఫ్గా చేసుకోవచ్చు. మహిళలకి బార్డర్ డ్యూటీ ఎక్కువైతే ఉండదు. మ్యాక్సిమం క్యాంప్ గార్డులని, క్యాంప్ సెక్యూరిటీ అనేసి అలా వారిని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనకు ఫ్యామిలీ క్వార్టర్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళకి పెట్టుకోవడం ఉంటుంది. బార్డర్లో డ్యూటీ చేసే వాళ్ళకి ఉండదు. ఒకవేళ మీరు హెడ్ క్వార్టర్లో డ్యూటీస్ ఫ్యామిలీ పెట్టినా కానీ మీకు వీక్లీ 1 టైం మీకు పంపించడం జరుగుతుంది. ఎక్కడ పంపిస్తారు? హెడ్ క్వార్టర్ పంపించి మీ ఫ్యామిలీ మీట్ అనేసి వీక్లీ వన్స్కి మేము పంపించడం జరుగుతుంది. మీ ఫ్యామిలీని అయితే మీట్ అయ్యి రావచ్చడానికి ఉంటుంది. ఇది మరి ఐఆర్ డ్యూటీలో ఉన్నా కానీ, ఛత్తీస్గఢ్ డ్యూటీలో ఉన్నా కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటే కానీ ఫ్యామిలీ క్వార్టర్స్ అవైలబుల్గా ఉండవు. అవైలబుల్ ఉన్న చోటన మీరు పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే మ్యాక్సిమం నేపాల్ బార్డర్, భూటాన్ బార్డర్లో ఉంటుంది. మీకు బీహార్లో కూడా ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ డ్యూటీకి వెళ్ళినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆల్ ఇండియాలో ఎక్కడైనా డ్యూటీ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కువ నేపాల్ భూటాన్ బార్డర్లో మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ వచ్చేటప్పటికి ఆయుష్మాన్ కార్డు ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది అది. ఆయుష్మాన్ కార్డు అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. లేని చేత మీరు మీ దగ్గరలో సిజిహెచ్ఎస్ హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, మీరు 250 రూపీస్ పర్ మంత్ కట్ చేసుకుని సిజిహెచ్ఎస్ కార్డు తీసుకున్నారనుకోండి, దీన్ని కూడా మీకు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయుష్మాన్ వచ్చిన తర్వాత మనకి విశాఖపట్నంలోను, తర్వాత హైదరాబాదులో చాలా మంచి హాస్పిటల్ అయితే ఉన్నాయి. మీ పేరెంట్స్ని ట్రీట్మెంట్ అయితే చేయించవచ్చు అక్కడ. మీకు, మీ పేరెంట్స్కి, మీ డిపెండెంట్స్ ఎవరున్నా కానీ వారికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు మెడికల్ ఫెసిలిటీస్ అవి ఉన్నాయి. ఒకవేళ మీరు పేమెంట్ చేసినా కానీ, ఎక్కడైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్తున్నారు కదా సార్, కొన్ని చోట్ల పేమెంట్ ఉండదు. పేమెంట్ చేసినా కానీ రీఎంబర్స్మెంట్ కూడా మనకి మెడికల్ రీఎంబర్స్మెంట్ కూడా చేసుకోవచ్చు. అంటే తర్వాత ముందర డబ్బులు కట్టేసి తర్వాత మీరు దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. మెడికల్ ఫెసిలిటీస్ సిఎఫ్ఎఫ్లో అన్ని చోట్ల బాగానే ఉంటుంది. తర్వాత ప్రమోషన్ విషయంలో వచ్చేటప్పటికి ప్రమోషన్ అన్నిటికన్నా అప్పుడు నేను చెప్పాను ముందర ఎస్ఎస్ఎఫ్ కన్నా ప్రమోషన్లో కొద్దిగా లేట్ జరుగుతుంది. తర్వాత సిఎస్ఎఫ్లో కూడా లేట్ జరుగుతుంది. సిఆర్పిఎఫ్ కూడా లేట్ జరుగుతుంది. ప్రమోషన్ విషయంలో వస్తే ఇది చాలా టాప్ ఇది ఎందుకంటే టాప్ లెవెల్ ప్రమోషన్ ఉంటుంది. ఇది ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్గా రిక్రూట్మెంట్ అయ్యాడు అనుకోండి, ఒక డీసీ దాకా, మనకు డిప్యూటీ కమాండెంట్ దాకా మీరు ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. ప్రమోషన్ విషయంలో చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. కానిస్టేబుల్ నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ అవ్వడానికి ఒక 6-7 ఇయర్స్లో మీకు ప్రమోషన్ రావడం జరుగుతుంది. ఒక హెడ్ కానిస్టేబుల్ నుంచి ఒక ఏఎస్ఐకి ఒక 5-6 ఇయర్స్లో అవడం జరుగుతుంది. తర్వాత ఒక ఏఎస్ఐ నుంచి ఎస్ఐకి ఒక 5-6 ఇయర్స్ పట్టడం జరుగుతుంది. అంటే మీరు 60 ఇయర్స్, మీకు వయసు 60 ఇయర్స్ వచ్చేదాకా చేస్తే మీరు అప్ టు ఆఫీసర్ ర్యాంక్ నుంచి మీరు విఆర్ఎస్ తీసుకుని రావడం అయితే జరుగుతుంది. సూపర్ నేషనల్ చేసి రావడం జరుగుతుంది. అసిస్టెంట్ కమాండ్ నుంచి డీసీ దాకా అవుతుంది. అయితే ఇదన్నీ అవ్వాలంటే మీకు మీ సర్వీస్ రికార్డు కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే డిసిప్లిన్గా ఉండాలి. ఫోర్స్లో డిసిప్లిన్ ఎప్పుడు ముఖ్యము.
ఓకే, అర్థమైంది అనుకుంటున్నారు. ఒకవేళ మాకు సార్ మేము దీంట్లోనే డిపార్ట్మెంటల్ టెస్ట్లు ఉంటుంది, ఎస్ఐ డిపార్ట్మెంటల్ టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ రాయండి మీరు డిగ్రీ చదివారేంటిని, లేదా హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీ ఉంటుంది, ఆ మినిస్ట్రీ రాసి మీరు ప్రమోషన్ ముందరే తీసుకోండి. లేదా దీంట్లో టెక్నికల్లో ఉంటుంది, మీరు సైన్స్ సైడ్ నుంచి ఎవరైతే ఇంటర్మీడియట్ చదివారో దానికి మీరు టెక్నికల్ రాసుకుంటే కన్వర్షన్ అయిపోతారు. మీరు జీడీ నుంచి అయితే కన్వర్షన్ అయిపోతారు. ఖాళీగా కూర్చోవద్దు. ఎందుకంటే మీ క్వాలిఫికేషన్ మ్యాక్సిమం డిగ్రీ చదివిన వారు మ్యాక్సిమం ఇప్పుడు అప్లై చేయడం జరుగుతుంది. దీనికి బీటెక్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. ఒక యాజ్ ఏ కానిస్టేబుల్కి బీటెక్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. ఎందుకంటే బీటెక్ చదివిన వారికి జాబు గ్యారంటీ లేదు కాబట్టి ఇదైతే మీకు చాలామంది బీటెక్ చదివిన వాళ్ళు కూడా కానిస్టేబుల్గా రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు మీ జర్నీని ఆపొద్దు. నాకు జాబ్ వచ్చేసింది కదా నేను ఏం పర్లేదు అనేసి ఆపొద్దు. ఇంకోటి ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్, ఎక్కువ మందుకు అలవాటు పడుతున్నారు పిల్లలు. దీని నుంచి అవాయిడ్ చేసుకుని మీ ప్రమోషన్లు వచ్చేదాకా దాని నుంచి అవాయిడ్ అయితే చేసుకోండి. తర్వాత వచ్చేటప్పుడు వెపన్స్, దీనికి వెపన్స్ డ్యూటీ అయితే ఉంటుంది, ఫుల్ వెపన్ ఉంటుంది. తర్వాత మీకు స్టిక్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత క్యాంటీన్ ఫెసిలిటీ, మీ లిక్కర్ ఫెసిలిటీస్ ఉంటుంది, లిక్కర్ తీసుకోవచ్చు. తర్వాత క్యాంటీన్స్ మీరు సామాన్లు సబ్బులు అన్నీ ఉంటుంది. జిఎస్టీ అయితే కొన్ని వాటికి ఉంటుంది, కొన్ని వాటికి అయితే లేదు. అందుకని మీకు క్యాంటీన్ ఫెసిలిటీస్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. అలవెన్స్ రిసోర్స్లో వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, మీ పిల్లల్ని చదివించడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే చదివించుకోవచ్చు. తర్వాత అలవెన్స్, మీరు బార్డర్ అలవెన్స్ దొరుకుతుంది, రిస్క్ అలవెన్స్ దొరుకుతుంది. అన్ని ఫెసిలిటీస్ కలిపి మీకు శాలరీ అయితే మనకి 50,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారనుకో అక్కడ టీఏ కూడా దొరుకుతుంది. ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినప్పుడు స్పెషల్ టీఏ కూడా మీకు దొరుకుతుంది. ఒకవేళ ఇంటర్నల్ సెక్యూరిటీ జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళాను అనుకోండి, అక్కడ మీకు 20,000 రూపీస్ ఎక్స్ట్రా శాలరీకి అయితే దొరుకుతుంది. తర్వాత మీరు ఛత్తీస్గఢ్ నక్సల్స్ ఎన్నో చోటకి వెళ్తే వారికి కూడా 20,000 నుంచి 25,000 దాకా మీకు అలవెన్స్ అయితే దొరుకుతాయి. తర్వాత వచ్చి మనకి నా ప్రకారంగా అయితే దీన్ని 4th చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మీకు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పోస్టింగ్ అయితే ఉండదు కాబట్టి నేను 4th చాయిస్ దీనికి ఇవ్వాలనుకుంటున్నాను. 4th చాయిస్ అంటే అక్కడ 4th చాయిస్ పెట్టకండి, ఎస్ఎస్బికి డి అని పెట్టండి. డిలో 4th నెంబర్ దగ్గర ఇలాగా ఫోర్త్ అని రాసి ఉంటుంది, దాని ఎదురుగా డి అని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ దీని అయితే పోస్టింగ్ ఉండదు. ఇది బీహార్ కానీ భూటాన్ బార్డర్ నేపాల్ బార్డర్లో ఉంటుంది కాబట్టి మీరు దీనికి 4th చాయిస్, నా ప్రకారంగా 4th చాయిస్ అని మీరు నచ్చినట్టు పరంగా మీరు ఫస్ట్ ఇచ్చుకోండి, సెకండ్ ఇచ్చుకోండి. ఎందుకంటే ప్రమోషన్ విషయంలో చూస్తే మరి ఫస్ట్ ఇవ్వచ్చు. దీనికి ప్రమోషన్ చాలా టాప్ లెవెల్లో ప్రమోషన్ అయితే ఉంటుంది. నేను చాలా ఎఫెక్ట్స్ పెట్టి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది. మన సబ్స్క్రైబ్స్ కోసం నేను ఎఫెక్ట్స్ పెట్టి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు అందించడం జరిగింది. మన ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదా, ఏదన్నా దీంట్లో అమెండ్మెంట్ ఏమైనా చేస్తే బాగుంటుంది అనేసి నా కామెంట్ రూపంలో తెలిస్తే నేను కూడా దాన్ని సరిదిద్దుకుంటాను. మన ఛానల్ని మొదటగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.